అంటే గట్లనే ఉంటుంది. అందుకే నీ గలీజ్ ఫీలింగ్స్ అన్ని ఒక లెటర్ మీద పెడదాం. పొల్లది అమెరికా అయ్యా, మనమేమో దానికి ఆల్రెడీ మంచి స్కెచ్ చేసిన. ఒరేయ్ పోయి ఆ గుడ్డని పెట్టుకరా పోరి. రైట్, సరే మామా, అలాగే. పోరి పోరి జల్ది. రేపు ఎగ్జామ్ ఉందిరా, రేపు నాకు ఎగ్జామ్ ఉందిరా, నన్ను వదిలేయండిరా. రేపు మామకి ఎగ్జామ్ లెక్కనే ఆ పోరికో లవ్ లెటర్ రాయిరా. లవ్ లెటరా? చుబ్బే ఎందుకురా నవ్వుతావు? ముఖానికి సంబంధం లేని మాటలు మాట్లాడుతుంటే అమ్మా వాడు నన్ను అవమానిస్తుండు. మా వంశం దేనైనా సహిస్తుంది కానీ అవమానాన్ని సహించదు. మమ్మ అంత గట్టిగా పనుకోరు ఇరిగిపోతాయి. ఇగో మన గల్లీలో ఇంగ్లీష్ లో 4 ముక్కలు వచ్చింది ఒక్కడే. అరే రాయిరా పాప, నీ దండం పెడతా. అరే ఆ పెన్ పేపర్ బిల్డప్లకి ఏం తక్కువ లేదు. ఇక మొదలు పెట్టరా. డార్లింగ్ శ్వేత. శ్వేతరా? అరే నన్ను వదిలేండి. మా ఎగ్గు తెలుస్తున్నాను, హార్మోని పెట్టలేసి నలిపేస్తాడు ప్లీజ్ రా. నీ పానానికి మామ పానం అడ్డు, ఓకేనా? నా పానవా? ప్రేమించిందేవాడు నేనే. మరి నీ పానమే, నువ్వు రాయిరా రాయ్. అయినా నీ ముఖానికి ఎంఆర్ బంధు అవసరం అంటారా? కూర్చున్నా కొడక, ఎన్ని సినిమాలు చూడలే? అయినా మనలాంటి బేకారుగాలనే పోరీలు లైక్ చేస్తారని ఏదో ఒక ఉత్తరం రాయరా అంటే ఇంత బిల్డప్పా? ఇలా బెదిరిస్తున్నాను రాయని పోండ్రా. ఇక లేత దీనికి రైతు. ఇప్పుడు చెప్పురా నీ ఏందో. డార్లింగ్ శ్వేత, ఫస్ట్ సార్ నిన్ను మా గల్లీలో చూసినప్పుడే నా వికెట్ లేచిపోయింది. నువ్వు ఇచ్చిన షేక్ హ్యాండ్ నా జిందగీనే షేక్ చేసింది. అరే మామా, నువ్వు లేని జీవితం వడ్కా లేని రాత్రిలా, గ్యాస్ లేని సోడాలా, నాడాలేని పైదామాల. బాగుంది బాగుంది బాగుంది. రాయ్, నువ్వు అంటే హచ్చుకుక్కలా నీ ఎదగే ఉంటా. నువ్వు లేకుంటే పిచ్చి కుక్కల హైవేలో లారీ లెంబడి పడతా. నీ ఫీలింగ్స్ నా ఫీలింగ్స్ మ్యాచ్ అయితే రేపు సంగీతం క్లాస్ కి చిలకపచ్చ చుడిదార్ వేసుకుంటా. ఇట్లు ద వన్ అండ్ ఓన్లీ డిస్కో రంగా. యానిమల్. ఒరేయ్, మందు పోసినోడు సొడ పోసినట్టు, అన్నం వేసినోడు కూరేసినట్టు ఈ లెటరు నువ్వే తీసుకుపోయి అతనికి. నేనా? ఈ విషయం మా అమ్మ చూసి నన్ను చంపుతుందిరా. రేయ్ మళ్ళా లేచింది. నా పని అయిపోయింది. వార్నా గుడ్డి అమ్మ సంపత్గా. అరే నన్ను వదలండిరా, నాకేం తెలియదురా. రే అరే నన్ను వదలండిరా, నన్ను ఎందుకు తీసుకొచ్చారు? అరే రే నన్ను వదిలేండిరా ప్లీజ్ రా. అరే అరే ఎందుకు నన్ను రౌండ్ చేశారు? రౌండ్ అప్ కాదు కూడా కోసి కారం పెడతా. అరే అరే ప్లీజ్ రా. అరే వెళ్ళిపోతారా? అరే అరే నాకేం నువ్వు కాదు శ్వేత పండ్లు పెట్టి. అరే అరే నన్ను వదిలేండిరా. అరే అరే ప్లీజ్ రా. అరే రిస్క్ నాకేం తెలియదురా. నీ వల్ల కాకి 2 అవమానాలు. ఒకటి కాకపోరికి లవ్ లెటర్ రాయటం, 2 అది ఇంగ్లీష్ లో రాయటం. ఒరే పిచ్చిన వెళ్ళారా, ఈ లెటర్ డిస్కో గాడిదిరా. డిస్కో గాడిదా? ఆ గాడిద్దే. కాకా ఏం చేద్దాం? ఏంద్రో ఇది కొత్తగా కనిపిస్తుంది. మామ అత్తేందో చదువుతుందన్నా? మెడిసిన్ మామా. మెడిసిన్ అంటే మనకి రోగం వచ్చినప్పుడు వేసుకుంటాం కదా గోళీలు, అవి తయారు చేసి చదువు మామా. ఓ అదా, ఇంకా నేను డాక్టర్ అనుకున్నా. మామా అత్తొస్తుంది అత్తొస్తుంది. వస్తాందా వస్తాందా? వద్దు మామా, సిగ్గున్న తిరుగు. I love you, Baba. Congrats. I myself will not leave here until the streets are deserted, around are no longer care. మొత్తం 4 మండలాలు, 62 villages, 1,52,000 voters.
మన మాస్టర్ కాకుండా ఇంకా ఇద్దరు బలమైన అభ్యర్థులు. ఉన్నవి 15 days. టైం చాలా తక్కువ. వీలైనంత తొందరగా మనం ప్రజల దగ్గరికి చేరుకోవాలి. ఇక్కడ ప్రధాన సమస్య ప్రజలు ఓటింగ్ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోవడం. భిక్షపతి లాంటి రాజకీయ నాయకులు ఇలా చేశారు. మతం ప్రాతిపదికన వాళ్ళని విడదీసి జనం ఎప్పటికీ వాళ్ళ అదుపులో ఉండేలా కాపాడుకుంటున్నారు. ముందు మనం చేయాల్సింది ఓటు మన ఆయుధం అని జనాలకి అర్థమయ్యేలా వివరించడం. బాయ్ శ్వేత. మీరు మారర్రా. ఏమ్రా డిస్కో, మా జాగలా నీకేం పనిరా? శిబిరం వేస్తున్నాం. శిబిరమా? ఏ పార్టీ రా నీది? మాస్టర్ మరచెంపు పార్టీ. ఉత్తిమల కూపెక్కువ ఉన్నట్టు నీదో పార్టీ, దానికో శిబిరం. ఇండిపెండెంట్ గాని నువ్వు వచ్చి ముందేసుకుంటే చరిత్రన్న పార్టీ మేమేడేసుకోవాలరా? బాబు 100 చరిత్ర, ఇది అన్యాయం. పార్టీ ఎవరిదైనా పార్టీయే. ముందు గుణపం తెచ్చి పాతింది మేము. మామాడు కత్తి బయటికి తీసిండే. రే బేబీ, సీనియర్ అని మర్యాద ఇస్తున్నా. చల్ మన టెంట్ అసెంట్ అయ్యండి. సల్లావటర్ కొడుకులు పోన్రా తొండి సాలేగలరా. తొండికి మొండికి దేవుడు కూతారా. మిమ్మల్ని బొంద పెట్ట మీ మొందాలని చెప్తే నమస్తే మాస్టర్ సాబ్. నమస్తే. కొంచెం చూసుకునేయండి, జాగ్రత్త. మెల్లగా మెల్లగా. ఇలా పెట్టు. తినడానికి ఏమైనా తెచ్చిరా మాస్టర్? ఇవన్నీ నేను ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటున్నా నా ఆస్తిరా. ఓ మరి ఇంత వాల్యుబుల్ వస్తువులు ఇక్కడికి తెచ్చిర్రు? ఎవరైనా ఎత్తుకపోతే? జంతు. సారీ మాస్టర్. ఇవి గత 3 దశాబ్దాలుగా ఎన్నికల్లో ప్రచారానికి వాడుకుంటున్న దేశభక్తి గీతాల క్యాసెట్లు. ఇది మన ఎన్నికల గుర్తు, మరచెంపు. ఇది గాంధీ గారు తన చేత్తో స్వయంగా వడికిన రాట్నం. ఒరే, ఇవన్నీ వస్తువులు కాదు, నాతో పాటు అవినీతిపై అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్న నా ఆయుధాలు. ఓ యు మీన్ వెపన్స్? ఓ మై గాడ్. వెపన్స్ అంటే నువ్వు అనుకునేవి కావురా, సామాజిక ఆయుధాలు, సమాజ గతిని మార్చే ఆయుధాలు రా. వామ్మో, మాస్టర్ ఎండల తిరిగి ఏదేదో మాట్లాడుతాను రో దేవుడు. ఒరే, ఇవన్నీ జాగ్రత్త సుమా. హలో. Wow, it's all so colorful here. It looks like a festival. ఇండియాలో ఎలక్షన్ల ముందు గంతే పండుగ లెక్క ఉంటుంది. ఎలక్షన్లు అయినాక మొత్తం నాకి అందరికి ఇట్స్ కామన్. By the way, బిల్లా ఇక్కడ? ఏమోనమ్మా, నాకు తెలీదు. మామ ఊర్లో అత్త దవాఖానా షురూ చేసినాక కంపౌండర్ నౌకర్ నాకే ఇయ్యాలా. మరి నేనేం చేయాలి బే? పెద్ద కాంపౌండర్ నేను, నువ్వు నా అసిస్టెంట్. అట్లాగైతే ఓకే మామ. మామ రింగ్ అవుతుంది. మామ అత్త ఫోను. యా, స్కోప్ బిల్లా స్పీకింగ్. హాయ్ బిల్లా, ఏం చేస్తున్నావు? మాస్టర్ని గెలిపించనీకి ఊరంతా ఎండలబడి పిచ్చి కుక్కలేక ప్రచారం చేస్తున్నా. నాకు తెలుసు బిల్లా, నువ్వు చాలా హార్డ్ వర్క్ చేస్తావు. అందుకే నువ్వంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్. కానీ ఇది సరిపోదు బిల్లా, మనం ఇంకా చాలా ప్రచారం చేయాలి. అవతల పార్టీ వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. అందుకే మనం ఇంటింటికి వెళ్ళి మాస్టర్ గారిని ఎందుకు గెలిపించాలనేది చెప్పాలి. ఈ రోజుకెళ్ళి నేను బిల్లా కాదు, పులి పిల్ల. బాయ్, సీ యూ. బాయ్. మామ బండి తీరా, ఊళ్ళో ఉన్న గడపలన్నీ గంటలు చుట్టాలి. మన గోకని గడపలు ఉన్నాయా? మన ఊర్లోకి వెళ్తే బొక్కలు చూరా చూరా చేస్తారు మామ. తగ్గట్టు. Cheers. ఆపురా, ఆపు ఆపు. ఏయ్! ఎన్ని దినాలైందే నేను చూసి. ఏమ్రా, అందరం మంచుకుంటారా? మామా, గీడా గీడా చూడు, ఇక్కడికి రా. మన శిబిరం ఇక్కడ. ఇదేందలుడు ఈ పంతులు గాని శిబిరంలో కూర్చున్నావు? కొంప తీసి పార్టీకి ఇట్లా మార్చేసినవా ఏంది? లేకపోతే ఏంటి మావా, ఆ కోట్లింగం అంత కాంప్రమైజ్ అయింది మా అయ్యా. పగ ప్రతీకారాలతో బతుకుతున్నాం. ఆ మాత్రం పోర్చి ఉండాలి మావా. శబ్బాష్ శబ్బాష్. ఇప్పుడు నా అల్లుడు అనిపించుకున్నావు రా. హలో, నమస్తే, నమస్కార్, ఆదాబ్, వణకం. మీరు చూస్తుంది గాలి వార్త. నేను మీ వాణిని. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో డయల్ యువర్ స్టార్. అబ్బాయి ఈడెందుకు వచ్చిండే? ఈయనింట్లో పీనికెళ్ళా. ఈ వారం మన డయల్ యువర్ స్టార్ ప్రోగ్రామ్ కు వచ్చిన మన గెస్ట్ గురించి మాట్లాడాలంటే మాటలు సరిపోవు.
లోటాకేనా లంగోటాకేనా గ్లామర్ అద్దిన ఇమేజ్ తనకే సొంతం. ఐ నో, ఈ పాటికే మీరు గెస్ట్ చేసి ఉంటారు. ఎస్, యూర్ రైట్. పాపా చెడ్డీ ఫేమ్, డిచ్పల్లి యాడ్ స్టార్, యాక్టింగ్ సెన్సేషన్, యువజన నాయకుడు, వన్ అండ్ ఓన్లీ బిల్లా. వెల్కమ్ టు ది షో బిల్లా. థ్యాంక్ యూ. మీరు కాల్ చేయవలసిన నంబర్ 9345445545. అసలు నటించాలన్న ఆసక్తి మీకు ఎలా పుట్టింది? వెల్, చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టే నీకి జ్వరమని కడుపులు నొప్పని బాగా నటించటోని. అది తెలిసి ఇంట బయట జనాలు నాటకాలు వేసుకునేసరికి అది నా పసి మనసులో బాగా నాటకపోయింది. గప్పుడే డిసైడ్ అయినా. మన ఫస్ట్ కాలర్. హలో, డైలియో స్టార్. ఎవరండి మాట్లాడేది? పిల్లతో మాట్లాడాలి. ఏ, నాతో మాట్లాడరా? నా బాకీ కడతానంటే దినమంతా నీతోనే మాట్లాడతా. బాకీ ఏంటండి? నేను వైన్ షాప్ కోట్రేట్ని మాట్లాడుతున్నా. నీ బిల్లు 50,000 దాటిపోయింది బిడ్డ. నీ అయ్యని అడిగితేమో నాకేం సంబంధం లేదంటుండు. రేపటి దాకా చూస్తా, లేకపోతే నీ బ్యాండ్ బజాయిస్తా బిడ్డ. ఏ ఊక కోట్రెడ్డి, ఎంత దోస్తానైతే ఇంత మజాకనా. జరంతసేపు నిజమే అనిపించింది. ఆట బట్టి ఇయ్యాలంటే నీ తర్వాతే. హలో హలో హలో, ఫ్రెండ్షిప్ లో ఇవన్నీ మామూలే కదండి. చెప్పండి బిల్లా గారు, సడన్ గా రాజకీయాల వైపు ఎందుకు వచ్చారు మీరు? ప్రజా సేవ. నేను పుట్టిన గడ్డకు, నా ప్రజలకు నా వంతుగా ఏదో చెయ్యాలనే తపన. అంతేకాక గొప్ప నటులందరూ నటన తర్వాత రాజకీయం వైపే అడుగులేసిర్రు కదా. ఎనీ డౌట్స్ చెప్పు. ఎవరో కాలర్ లైన్ లో ఉన్నారు. కాల్ తీసుకో. కాల్ కట్ అయింది. అయితే చెప్పండి బిల్లా గారు, రాజకీయాల్లోకి వచ్చాక మీరు 1 సెకండ్, ఎవరో కాలర్ లైన్ లో ఉన్నట్టున్నారు. ఇలా మిస్డ్ కాల్స్ ఇస్తే ప్రయోజనం లేదండి. మిస్డ్ కాల్స్ కి మేము కాల్ చేయమండి. అయితే చెప్పండి బిల్లా గారు, మనం ఎక్కడున్నాం? షూటింగ్ లా? హ? అరే పంచిచ్చే చూసినావా? హలో, ఎవరండి? హలో, బోగ్ బిల్లా గారు ఉన్నారండి. మీ పేరేంటి? ఇప్పుడు పేరు మర్చిపోయావు, తర్వాత నన్నే మర్చిపోతావేంటి? బాలమణి. నన్ను పట్టించుకోకపోయినా పర్వాలేదు బోగ్ బిల్లా, కానీ నీకు నాకు మన ప్రేమకు ప్రతిరూపంగా నా కడుపులో పెరుగుతున్న మన బిడ్డ, ఆ బిడ్డనైనా పట్టించుకో బోగ్ బిల్లా. ఆ రోజు వర్షం పడలేదు, ఉరుమైనా ఉరమలేదు. నేను వద్దు వద్దు అన్నాను, నువ్వు నా దగ్గరికి వచ్చావు. నేను స్నానం చేయలేదు బోగ్ బిల్లా అన్నాను, అయినా నువ్వు వినలేదు. నీ కక్కుడు నువ్వు చూపించుకున్నావు. రేపు నా కడుపులో బిడ్డ బయటకు వచ్చి అమ్మా నాన్న ఎక్కడా, అమ్మా పోగాడు ఎక్కడ అంటే ఏం చెప్పను బోగ్ బిల్లా? ఏడి పేరు చెప్పినా, వీడి పేరు చెప్పినా, నీ పేరు చెప్పినా, పేరు చెప్పినా, భగవంతుడా ఎందుకు నాకు ఈ పరీక్ష? అమ్మా నువ్వన్నా చెప్పమ్మా బోగ్గడికి నాకు న్యాయం చేయమని. అసలు ఎవరు మాట్లాడేది? పూటకో గడప తొక్కేవాడు నేను నీకు ఎలా గుర్తుంటాను రా? ఒరే కసాయి వాడిని నమ్మినట్టు నేను ఈ బోగ్గాన్ని నమ్ముకున్నాను, ఇప్పుడేమో టీవీ దాన్ని తగులుకున్నాడు. ఒరే బోగ్గా, నీ బొక్క పగిలిపోతురా. ఇవాల్టి ప్రోగ్రామ్ ఇంతటితో సమాప్తం. వీడు లైవ్ షో. ఎంతమంది కావాలి మీకు? ఎంతమందితో తిరుగుతారా? ఏం రాయిలోల్లి? గన్ను లాంటి కన్నులున్న జున్ను. హాయ్, ఏంది మామ లాస్ట్ బస్సు మిస్ అయినట్టు గట్ట రందులున్నావు? నీ నాయన కాదని ఈ ముసలోని నమ్ముకోవడం న్యాయమా? ఎంత చేసి ఏ ముళ్ళే కట్టుకున్నావు? నీ నాయన వెనకపంటి ఉన్న సాయంత్రానికి చల్లటి బీరు దొరుకుతుందనే గ్యారెంటీ ఉండేది. ఇప్పుడు చూడు, నీ పైసలతోనే ఆళ్ళు తై తక్కలాడతా అంటే మనం గ్యాస్ నుండి కూడా లేకుండా సతికిలబడి కూర్చున్నాం. మామ మందాకి 3 రోజులైంది, గొంతు ఎండుకపోతుంది. ఏదోటి చేయి మామ, దండం పెడతా. ఓ లైట్ పెట్టుకొని దిక్కులేదు ఎందుకురా మీ ముసలానికి ఎమ్మెల్యే పదవి? ఏంద్రా ఏంద్రా కరెంట్ పోయింది? ఇదేరా మన శిబిరం రే. జరగండి. ఏం చూస్తున్నారా? ఓబే పోలీసులు వస్తారు. మన మంది సారాలు దొబ్బేసిర్రా? నేను చూసినరా మీరు మా మందు కొట్టేయడం. కెమెరా నువ్వు చూసేది నా కమర కడ్డి. చల్ చల్ పోతాం రా బాయ్, పోతాం. బాగా పొట్ట సాలే సింగిల్ దొరక చూసుకుంటాం రా. నేను పైసలు కూడా దొరికినావా? ఏడుకోతాను. ఇదే మన శిబిరం. ఆ మొత్తం బుగ్గలు కట్టినాం దా. ఏమిట్రా ఇదంతా? ఆ శిబిరమేనా? అవును మాస్టర్. నేను చెప్పాను కదరా, డబ్బులేం ఖర్చు చేయొద్దని. అబ్బా మనకాడ పైసలు ఎక్కడి సార్? మరి మీ ఫ్యాన్స్ పెద్ద ఆవిడ మీ పోరాట స్ఫూర్తికి సేవకి ఫిదా అయ్యి ఈ చందా ఇచ్చింది. నాకు ఫ్యాన్స్ ఏంట్రా? మాస్టర్
స్టిల్ బ్యాచిలర్. జవాన్లో ఉన్నప్పుడు మీ అంగా పుష్టి చూసి ఎవరు ఫిదయ్యారో ఏమో. అయ్యో చెప్పారా? అరే ఒరే ఇక్కడ ఏం తేలాడతారు సార్? నా మరచెంబు ఉండాలి కదరా. ఏమైనా ఈ మరచెంబులో వాటర్ కున్న టేస్ట్ ఈ మినరల్ వాటర్ ఉండదు లాయరు. మస్తు మజా ఉంటుంది సార్. మరచెంబుని చూసుకోలేరురా? ఏం మనుషులరా మీరు? ఎవరు తెచ్చురా? ఇక్కడే పెట్టాను కదరా వీటన్నిటితో పాటు. ఏంద్రా ఎదుగుతుండ్రు? మాస్టర్ది కనిపించిందా నీకు? మాస్టర్దా? అదే మాస్టర్ది. చెంబా? శంభు శంభు పోతారు చూడు. శంభు అమ్మయ్యా బ్రతికించారా? ఇక్కడే మాస్టర్. టేక్ వెల్కమ్ టు ఎలక్షన్ రౌండ్ అప్. ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రసారాల్ని మీ ముందు ఉంచే మా గాలివార్త. ఇవాంటి మన ప్రోగ్రాంలో భాగంగా ప్రతిసారి ఓడిపోతున్న పట్టు వదలని విక్రమార్కుడిలాగా మళ్ళీ మళ్ళీ పోటీ చేస్తున్న కృష్ణయ్య మాస్టర్ తో ఒక స్పెషల్ చిట్ చాట్. ముందుగా వాళ్ళ కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుందాం. ఈసారి జరగబోయే ఎలక్షన్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? చెప్పండి, ఈసారి మీ అభ్యర్థి గెలుస్తాడనుకుంటున్నారా? నమస్తే. ఇందులో అనుకునేది ఏముంది? మన ప్రజాస్వామ్య ప్రక్రియల పబ్లిక్ ఎవడెక్కువ పైసలు పంచి ఆడే గెలుస్తాడు. మా అభ్యర్థి తీరు చూస్తే గెలుసుడు కాదు కదా, డిపాజిట్లు కూడా సార్ చాలా సూటిగా తన అభిప్రాయం చెప్పినట్టున్నారు. ఇప్పుడు మనం కృష్ణయ్య మాస్టర్ గారితో మాట్లాడదాం. సార్, ఈసారి మా గాలి వార్తకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అది అది ఇక్కడ గోలగా ఉంది, కాస్త అలా పక్కకి రాము. ఇక్కడ రాము. చెప్పండి సార్. ఈ ఎన్నికల గురించి ఒక విషయం చెప్పాలమ్మా. వీళ్ళతో మాట్లాడమ్మా, వీళ్ళతోనే మాట్లాడమ్మా. మాట్లాడండి. చూసారుగా, ఎలక్షన్స్ అయిన తర్వాత మాట్లాడతానని సింబాలిక్ గా చెప్పి వెళ్ళిపోయారు మాస్టర్. మనం వేరే శిబిరం దగ్గరికి వెళ్దాం. చూసినావా మావా? ఆ బిల్లగాడు కోరి మీడియా దాని చేతిలో ఉందన్నాడు, తిప్పుకుంటూ పోతుంది. అరే నువ్వేం రంది పెట్టుకోకు మామ. ప్రతి కుక్క ఒక్కొక్క రోజు వస్తుంది, ప్రతి పందికి ఒక కాన్పు అవుతుంది. నువ్వు టెన్షన్ పడకు. సినిమా డిచ్పల్లి ఎలక్షన్స్ లో ఊహించని పరిణామం. రోలర్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కోట్లింగానికి రావాల్సిన ఆ పార్టీ బీఫామ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడిన కట్మల్కి ఇవ్వడం జరిగింది. ఈ పరిణామంతో బేబీ విజయం సులువుగా మారనుంది. ఏం కొట్లింగం, ఎలా ఉన్నావు? ఏ మొగిలి సాబ్, ఏంది? ఎందుకు అన్యాయం జరిగింది? అరే ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి పార్టీకి సేవ చేస్తుంటే ఇదా మీరు ఇచ్చే ప్రతిఫలం? ఎప్పుడు మీరు కోతుల్లా కొట్లాడుకుంటూ ఆ భిక్షపతి గారిని గెలిపించడమే తప్ప పార్టీకి మీరు చేసిందేంట్రా? అయినా ఓడిపోయేదానికి నీకు టికెట్ ఎందుకురా? ఏ ప్రెసిడెంట్ మాట జర మర్యాదగా రాని. నీకు మర్యాద ఏందిరా? నీవు ఉండాల్సింది రాజకీయాల్లో కాదు, సర్కస్లో. ఏదో మాకు అభ్యర్థి కావాలి కాబట్టి పార్టీ ఇన్ని రోజులు మిమ్మల్ని భరించింది. ఇప్పుడు చెప్తున్నా ఇంకో, ఈసారి గెలిచేదిగా ఖట్మల్ గాడు కాదు, గీ భిక్షపతి గాడు కాదు. ఇంకోసారి ఇటు పక్క కనపడితే చెప్పుతో కొడతా కొడక. మీనాక్షి, పంచగట్టిన పతోడు రాజకీయం చేయలేడే, అదొక కళ. అవునన్నా. ఏమ్రా వారి కట్మల్, నువ్విప్పుడు జాతీయ పార్టీ నాయకుడివి. గెలిచి నువ్వు ఫ్రంట్ ఏర్పాటు చేసుకుని దేశానికి ప్రధానమంత్రి అయితే జనంద మమ్మల్ని గుర్తుపెట్టుకో. అన్నా నీ బాంచనన్నా, నీ కాలు మొక్తానన్నా. ఊర్లో మట్టి పిసుకుండా తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేస్తేవి. నా రాజకీయ జీవితం అంతా నువ్వు వేసిన భిక్షేనన్నా. నువ్వు అను, ఇప్పుడే నా గొంతు కసకస కోసుకుంటానే. కోసుకోరా రే చేపలు, వాడికి ఒక కత్తిరా. ఈయన పోయి మన కంపెనీలకు భూములు ఇవ్వకుండా అడ్డుపడుతుండ్రే ఆ పంతులు పక్కన రైతులు, వాళ్ళని మన వైపుకు తిప్పుకునేలా ఏర్పాటు చేయి. సరేనన్నా. తమ్మి, మన నియోజకవర్గంలో ఎవడు బతుకునడానికి ఇల్లేదు. మరి ఓట్లు ఎవడేస్తాడు రా? మరేంది? చూడు తమ్మి, ఎవడు మన కోసం పనిచేస్తున్నాడో, ఎవడు లింగాల కోసం పనిచేస్తున్నాడో, ఇంకెవడు ఆ మాస్టర్ గాడి కోసం పనిచేస్తున్నాడో వాళ్ళ కుటుంబాల లిస్టు తయారు చేయండి. వేసేద్దామా? అబ్బా, ఈయనతో లాభం లేదే. వీడి తీరు చూస్తుంటే వీడితో పాటు నన్ను జైలుకి తీసుకుపోయేట్టున్నాడే. అరే బేబీ, అన్ని రోగాలకి ఒకటే మందంటే ఎట్లరా? నోటి దూలకి ఎవడన్నా జాలిం లోషన్ యూజ్ చేస్తాడా? నా తిప్పలేమో నేను పడతాను, నువ్వు వెళ్ళి పచారం ఏర్పాట్లు చేసుకో. నడరా పోదాం. పోయి వస్తానన్నా. నేను వెళ్ళనా?
అదొక్కటే తక్కువ. నువ్వు వెళితే బాగా తీరుతుంది. ఏంటది? నీకు కాదు, నాకు. అన్నా కోకిల రంగా బ్యాచ్ లొల్లి ఎక్కువైంది. కూరలకు మందు లేక 2 రోజులు అయిందన్నా. ఇట్లయితే శిబిరంలో ఎవరు ఉండరు అన్నా. సరే, ఈ ఒక్క రాత్రి ఓపిక పట్టండి, మిగతాది నేను చూసుకుంటాను. బోటిలింగం గారి బోడిలింగం టికెట్ పోయిందని మీ అయ్యా ఇంట్లో కూకొని మొగుడు పోయిన ఆడదానిలాగా ఏడుస్తుంటే నువ్వేంద్ర అవలగానిలాగా రోడ్ల మీద తిరుగుతున్నావు. అన్న నిన్ను నేనే తిట్టలేదు, వీడి తిడతాడు. భిక్షపతి గాని ఎంగిల్ లాగా బిచ్చప్ నా కొడుక, నీకు కూడా గొంతులేస్తా. అబ్బే నీకు దగ్గర చేతులు. అరే, వాళ్ళు పట్టుకోరా. అరే అందరికి అవలేనైపోయినరా నేను. ఈ దెబ్బలే